కాకినాడ జిల్లా కోనపాపపేట మత్స్యకారులు ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ నేటితో ముగియనుంది. దీంతో అధికారుల నుంచి ప్రకటన కోసం మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. అధికారుల నుంచి ప్రకటన వచ్చే వరకు ఎటువంటి ఆందోళనలు చేయమని స్పష్టం చేశారు మత్స్యకారులు. సాయంత్రం 5 గంటల తర్వాత అధికారుల నుంచి సానుకూల ప్రకటన రాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. అప్పటి వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా గ్రామాల్లోనే ఉండిపోవాలని మత్స్యకారులు నిర్ణయించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతానికి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఎవరికి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ సాయంత్రం లోపు వాళ్ళకి సానుకూల ప్రకటన రాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, గత కొద్ది రోజులుగా కూడా ఈ కోనపాపపేట మత్స్యకారులు అటు వేటకు వెళ్ళాలా లేదా అనే ఉద్దేశంతోనే సందిగ్ధంలో ఉన్నారు. అధికార యంత్రాంగం నుంచి ఏదైనా ఒక తీపిగా వస్తుందేమో, తమ జీవితాల్లో ఏమన్నా మార్పు వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కోనపాపపేట సముద్రపు ఒడ్డును ఉన్నాం. మనం చూస్తుంటే దూరంగా చూసుకుంటే బోట్లన్నీ కూడా ఒడ్డును కట్టేసి ఉన్నాయి. సుమారుగా ఇక్కడ 2000 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా సముద్రమే ఆధారం, వేటే ఆధారం. అయితే అటు లోపలికి వెళ్తే కనుక ముందుకు వెళ్తే గొయ్య వెనక వస్తే నుయ్యి అన్నట్టుగా, వేటకు వెళ్తే బోట్లు పాడవుతున్నాయి, వలలు పాడవుతున్నాయి. ఇంటి దగ్గర ఉంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మొత్తం మీద అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి వాళ్ళతో ఎదురు చూస్తున్నారు. 10 సార్లు శాంతియుతంగా కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారు. అలాగే సబ్ కలెక్టర్ వద్ద డిబేట్లో కూర్చున్నారు. మా జరుగుతున్న నష్టాన్ని చాలా వివరంగా వాళ్ళకి అధికారులు తెలియజేసే ప్రయత్నం చేశారు. గత శనివారం కూడా ఆర్డీఓతో భేటీ అయ్యారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనం నేరుగా చూసాం. వాళ్ళు మత్స్యకారుల సమస్యలు విని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే ఈ రోజు దాకా అటు నుంచి ఏ సమాచారం రాకపోవడంతో ఈరోజు కాస్త మత్స్యకారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ సముద్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి చెప్పండి, ఈరోజు ఉదయం ఏమనుకున్నారు, అసలు ఏం చేద్దాం అనుకున్నారు, మళ్ళీ వచ్చి అధికారులు కలిసారని తెలిసింది. కలిస్తే మీరు ఏం చెప్పారు? మేము నిన్న గత 2 నెలల నుంచి కూడా మేము ఉద్యమం చేస్తున్నాం సార్. అరవింద్ ఫ్యాక్టరీ మీద మేము అధికారుల దగ్గరికి వెళ్తూ ఉంటే అధికారులు కూడా ఎవరో కూడా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఆర్డీఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ మమ్మల్ని మాయమాటలతో మభ్యపెట్టి అటు ఇటు తిప్పించుకున్నారు తప్ప కానీ మాకు అరవింద్ ఫ్యాక్టరీకి మధ్యన ఎటువంటి సంబంధం కూడా కలగకుండా ఈ అధికారులు చేస్తున్నారు సార్. నిన్న డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు మేము అక్కడ పైప్ లైన్ దగ్గర ఇంకా పళ్ళు జరుగుతున్నాయని వాళ్ళు అంటూ ఉంటే, మేము పళ్ళు జరగడం కాదు సార్, ఇక్కడ ఫ్యాక్టరీ ఆల్రెడీ ఆల్లో ఉందనేసి మా మత్స్యకారులందరూ అంటుంటే ఆల్లో లేదనేసి వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లారండి. అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి సార్. ఇంకా అది ఆల్లో ఉంది సార్. మా వాటర్ని వాళ్ళు తీసుకొని పైప్ లైన్ కూడా వాటర్ని వాడుకొని వాళ్ళ సముద్రంలోకి మళ్ళీ వదిలేస్తున్నారు సార్. మేము ఇక్కడ మా మత్స్యకారుల తరఫున మీ సమస్య పరిష్కారానికి ఆలస్యం అవుతుందంటే మీ సమస్య ఏంటో అర్థమయ్యేలా అధికారులు చెప్పారు. ఒకసారి మాకు కూడా క్లుప్తంగా 1 నిమిషంలో పూర్తయ్యేలా మీ సమస్య ఏంటి? మా సమస్య, ప్రధానమైన సమస్య ఏంటంటే సార్, మేము ఈ సముద్రం చూడండి సార్, ఈ సముద్రం అనేది మా మత్స్యకారుల హక్కు అండి. వాళ్ళు ఏమంటున్నారంటే మీ దగ్గర నుంచి మేము ఎటువంటి లాభం పొందలేదని అడుగుతున్నారు సార్. వాళ్ళు ఫస్ట్ లైన్ పైప్ లైన్ వేయడమే మా మత్స్యకారులు చేసిన మొట్టమొదటి అన్యాయం సార్. పైప్ లైన్ అసలు వేయకూడదు సార్. వాళ్ళు పైప్ లైన్ వేస్తేనే మాకు మత్స్యకారులకి అన్యాయం జరుగుతుందండి. ఈ ఆర్డీఓ పైప్ లైన్ వల్ల మీకు ఏ రకంగా నష్టం జరుగుతుంది? అంటే వాళ్ళు వాటర్ తీసుకుంటా ఉంటున్నారు. ఆ పైప్ లైన్ వల్ల మీకు ఏ రకమైన నష్టం జరుగుతుంది చెప్పండి, ఏ రకంగా జరుగుతుంది? ఈ పైప్ లైన్ వేయడం వల్ల మాకు ప్రధానంగా చేపలు, వాళ్ళు వదిలే వ్యర్థాల వల్ల చేపలు చనిపోయి ఈ దరికి చేపలు రాకుండా ఉన్నాయి సార్. మత్స్యకారులు చేపలు మెయిన్ ప్రధానమైన సమస్య, చేపలు ఉండవు సార్. ఇక్కడ మేము బ్రతకలేము సార్. ఈ పైప్ లైన్ ఇక్కడ ఎలా ఉంటే మేము బ్రతకలేమండి. దాంతోపాటు ఈ పైప్ లైన్ వల్ల ఇళ్ళు మొత్తం ఇంచుమించు 50-60 లక్షల రూపాయలు విలువ చేసి వాళ్ళు కూడా దానికి అంటిపడి ఉండిపోతున్నాయి సార్. అది కూడా మాకు ప్రధానమైన సమస్య అండి. ఇప్పుడు అధికారుల దృష్టి తీసుకెళ్తే ఈరోజు ఏమన్నారు? మీరు
మీరు ఎప్పుడు మీ నిర్ణయం ప్రకటించబోతున్నారు, ఏం చేయదలుచుకున్నారు? మేము ఆల్రెడీ నిన్నే ఈ పైప్ లైన్ తొలగించేద్దని మా గ్రామ ప్రజలందరూ అనుకున్నాం సార్. ఇవాళ ఉదయం డిఎస్పీ గారు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు చూడమన్నారండి. అధికారుల నుంచి మీకు సరైన స్పందన వస్తుంది, స్పందన రాకపోతే మీకు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పారండి. మేము ఒకటే చెప్తున్నామండి, అధికారుల నుంచి ఈరోజు 4 గంటల లోపు మాకు సరైన హామీ రాకపోతే, మా మత్స్యకారులకి సరైన హామీ రాకపోతే మేము మా మత్స్యకారులు అందరూ కలిసి వెళ్ళి పైప్ లైన్ తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. దీంతోపాటు మా మత్స్యకారుల యొక్క సమస్యలు తీరకపోతే ఈ జనరల్ ఎలక్షన్లో మా మత్స్యకారులు అందరూ కూడా ఓట్లేయడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరండి. ఆల్రెడీ మా మత్స్యకారులు అందరూ కూడా ఓటర్ ఐడీసు, ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నామండి. ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఇవన్నీ కలెక్టర్ మేడం గారికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక మాకు ఈ రాష్ట్రంతో కానీ ఈ యొక్క మండలంతో కానీ మాకు సంబంధం లేదు అనేసి మేము ఇంకా చచ్చిపోయాం. ఈ యొక్క రాష్ట్రం దృష్టిలో ఎన్నికలు బహిష్కరిస్తే మీ సమస్య పరిష్కారం వెళ్తుందంటారా? అంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్దామనా? మీ ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు ఎందుకు వల్ల బహిష్కరించాలనుకుంటున్నారు? మేము ఎన్నికలు ఎందుకు బహిష్కరిస్తున్నాం అంటే అండి, ఇప్పుడు మేము ఓట్లు వేస్తేనే ఇక్కడ నాయకులు ఎవరైనా గెలుస్తారు సార్, అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు అండి. అయితే మేము ఎప్పుడైతే ఎన్నికలు వేయలేదో అందరికీ కూడా కంపల్సరీగా మా మత్స్యకారులతో వాళ్ళకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా మా ఓట్లతో వాళ్ళకి సంబంధం ఉంది సార్. మా మత్స్యకారులతో వాళ్ళకి సంబంధం లేకపోయినప్పటికీ మా ఓటుతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి సార్. ఆ కారణం చేతనే సరే మొత్తం అన్ని పార్టీల దగ్గర నుంచి కానీ అన్ని చోట్ల ఉన్నత అధికారుల నుంచి కూడా మాకు సరైన స్పందన వస్తుందనేసి మా మత్స్యకారుల ఆలోచనతో ఈ ఎలక్షన్ బహిష్కరిందాం అనేసి మేము అనుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, సాయంత్రం లోపు మంచి కబురు వస్తుందని ఆశిస్తున్నారా? మీరు ఎలా అనుకుంటున్నారు సార్? మేము అరవిందో కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన దగ్గర నుంచి కూడా మా గంగమ్మతల సాక్షిగా చెప్తున్నామండి. మేము కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని మా తల్లిదండ్రులుగా భావించి వాళ్ళు ఏదైతే మాకు న్యాయం చేస్తారనేసి ఆ నమ్మకంతో మా ప్రజలందరూ పూట గడవస్తారు. ఆ లోపలికి ఆ సముద్రం మీదకి ఏటకెళ్ళి వస్తేనే కానీ పూట గడవని జీవితాలు సార్ మా అందరినీ. అటువంటి ప్రజలు కూడా వాళ్ళ మాటకి వాల్యూ ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఉద్యమాన్ని కూడా ఉధృతంగా చేయకుండా అంతా శాంతియుతంగా చేసి వాళ్ళ కంపెనీ ద్వారా మాకు ఒక మంచి వార్త వస్తుందనే ఉద్దేశంతో ఎదురు చూసామండి. కానీ మాకు ఎటువంటి మంచి కొబ్బరి అయితే రాలేదండి. గవర్నమెంటు మేము ఒక బ్యాన్ చేస్తారండి, ఏటకెళ్ళకుండా బ్యాన్ చేస్తారండి. ఆ బ్యాన్ చేసినందుకు మాకు ఒక 10,000 రూపాయలు అనేది ఒక గుర్తిస్తారండి. అంటే ఒక 3 నెలలకు సరిపడగానే ఏట లేకపోతే మత్స్యకారులు ఇబ్బంది పడతారనేసి ఒక 10,000 రూపాయలు ఇవ్వాలనే గవర్నమెంట్కి ఆలోచన కలిగినప్పుడు ఆ యొక్క కంపెనీ పోలీసును మా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మాకు ఇంకా జీవితాంతం మా తరాలు కూడా ఎటువంటి మత్స్య సంపద అనేది ఉండదండి. ఈ యొక్క పాయింట్ని మా గవర్నమెంట్ అనేది ఎందుకు గుర్తించలేకపోతున్నది మా ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారండి. అంటే చిన్న గుడ్డే చనిపోయినప్పుడు ఇక ఇదే కానీ కంటిన్యూ అవుతే ఇదే పోలీసుని ఇలాగ అరబిందో కంపెనీ కానీ ఇలా సముద్రంలోకి వెళ్తేనండి, కోన్పాపేట అనే గ్రామంలో మత్స్యకారుడు అనేవాడు ఉన్నాడండి. వలస వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ హైదరాబాదు, ముంబై, చెన్నై ఇలా ఎక్కడెక్కడికో పోయి మాకు చేతకాని పనులు, కూలి పనులు, మరుగుదొడ్లు కడుక్కోవడం కానీ, ఒక కారు వాషింగ్లు కానీ, ఒక బందీగా బతికే జీవితాలు తప్పమాయి మాకు ఇదే మా సముద్రం అనేది మాకు బలమండి. మాకు ఈ వృత్తి తప్ప ఏ పనికి మేము పనికిరాం సార్. ఇటువంటి మత్స్యకారుడి గురించి పూర్తిగా గవర్నమెంట్కి అనేది కూడా తెలుసండి. వీళ్ళ సముద్రం మీద తప్ప ఇంకెక్కడో బ్రతకలేరనేసి వాస్తవం వాళ్ళకు కూడా తెలుసండి. కానీ దీన్ని కాలయాపన చేస్తూ మమ్మల్ని న్యాయం చేయకుండా మాకు ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. మేము కోరుకునేది ఒకటేనండి, మా అందు దయించి మమ్మల్ని గుర్తించండి. మేము ఎలక్షన్ టైంలో మమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చి మేము వేసిన ఓట్లతో అధికారం పొంది ఎన్నో లబ్ధులు పని ఎన్నో వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఈ రోజుని పలానా గ్రామంలో మత్స్యకారుడు ఉన్నాడా పోయాడని చూడడానికి కూడా ఏ ఒక్క అధికారి కూడా రాలేదండి. అది మొత్తం మీద చూసుకుంటే వీళ్ళ బాధనంతా కూడా ఆ గుడ్డు దశలోనే చేప చచ్చిపోతే భవిష్యత్ తరాల్లో కోనపాపేట దగ్గరలో చేప అనేది దొరకదు. వీళ్ళంతా కూడా భవిష్యత్ తరాల్లో బయటకు వలసపోయే పరిస్థితుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గౌరవంగా బతికి సముద్రం మీదకి వెళ్ళి గౌరవంగా బతుకుతున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత మా బాత్రూమ్లు కడుక్కుంటున్నాం, కార్లు కడుక్కుంటున్నాం, బతకాల్సిన పరిస్థితుంది. ఖచ్చితంగా అధికార యంత్రాంగం స్పందించి వీళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.